Hi students, welcome to PKIT Technology. మరి టుడే క్లాస్ సి లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ అంటే సి లాంగ్వేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి గురించి మనం తెలుసుకుందాం. మరి ఏదైనా మనం ఒక వస్తువు తీసుకున్నా సరే, ఒక ఫోన్ తీసుకున్నా సరే, దాని యొక్క ఫ్యూచర్ చూస్తాం. ర్యామ్ ఎంత, ఇప్పుడు మనం ఒక ల్యాప్టాప్ తీసుకున్న, ఒక ఫోన్ తీసుకున్నా సరే, ఆ ల్యాప్టాప్ యొక్క ర్యామ్ ఎంత, ఇంటర్నల్ జీబీ ఎంత, అండ్ బ్యాటరీ పికప్ ఎంత, అండ్ డిస్ప్లే సైజ్ ఎంత, అండ్ 4K డిస్ప్లేనా లేక మళ్ళీ అలాగే ఫ్యూచర్స్ ఏంటి, ఇంకా ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉంది, ఛార్జింగ్ ఎంతసేపులో ఎక్కువదని ఫ్యూచర్ చూస్తాం. అదేవిధంగా మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వచ్చేసరికల్లా ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా కొన్ని యొక్క ప్రత్యేకతలు, గొప్పతనాలు అనేవి ఉంటాయన్నమాట. వాటిని ఫ్యూచర్స్ అని అంటారు. సో మరి సి లాంగ్వేజ్లో కూడా మనకి 8 ఫ్యూచర్స్ అనేవి ఇంట్రడ్యూస్ అనేది చేశారనమాట. మొత్తం 8 ఫ్యూచర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకేనా? మరి సి లాంగ్వేజ్ యొక్క ఫ్యూచర్స్ ఫస్ట్ది వచ్చేసి మాడ్యులారిటీ. సెకండ్ వచ్చేసి కేస్ సెన్సిటివ్. ఒక్కో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్డ్ వచ్చేసి ఎక్స్టెన్సిబుల్. ఎక్స్టెన్సిబిలిటీ. మరి అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి ఎఫిషియెంట్ ఆఫ్ యూజ్ పాయింటర్స్. మరి ఫిఫ్త్ వన్ వచ్చేసి మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సిక్స్త్ వన్ వచ్చేసి స్పీడ్. సెవెంత్ వన్ వచ్చేసి పోర్టబిలిటీ. క్లియర్గా ప్రతి ఒక్క దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్లియర్గా మీకు ఎటువంటి డౌట్స్ లేకుండా క్లారిఫై చేస్తాను. ఎయిత్ వన్ వచ్చేసి పవర్ఫుల్ అని ఎందుకన్నా కూడా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మనం ఒక్కో దాని గురించి కూడా థియరిటికల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మొత్తం సి లాంగ్వేజ్ ఫ్యూచర్స్ అంటే ఏంటి అనేది మీకు డౌట్ లేకుండా సరే క్లారిఫై చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి మాడ్యులారిటీ అంటే మనం సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా పెద్ద ప్రోగ్రామ్స్ రాస్తూ ఉంటాం. చాలా లెంతీ, ఎక్కువ లైన్స్ అవుతాయి అన్నమాట. సో ఏదైనా పెద్దది కనబడితే మనకి యూజర్కి అండర్స్టాండింగ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న మెథడ్స్గా డివైడ్ చేసేస్తాం. ఇప్పుడు సి లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఇవన్నీ లైన్స్ అనమాట. సి లాంగ్వేజ్ యొక్క
సో ఇవన్నీ స్టేట్మెంట్స్ సి లాంగ్వేజ్ నుంచి చాలా లెందీగా ఉంది. సో మనకి ఇది అర్థం అవ్వాలంటే చాలా కష్టం, యూజర్ అండర్స్టాండ్ చేసుకోవడం చాలా కష్టం. అప్పుడు ఏం చేస్తారు యూజర్ అనేవాడు, ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఫంక్షన్స్, వాటిని మెథడ్స్ అంటారు. మధ్యన ఫంక్షన్స్ క్రియేట్ చేసి డివైడ్ చేస్తారనమాట. చూడండి, ఇప్పుడు ఇదొక పార్ట్ అయిపోయిందా. సో 2 పార్ట్లు అయింది ఇలా. అలాగా చాలా పెద్దగా ఉండే ప్రోగ్రామ్ని యూజర్కి అండర్స్టాండ్ చేసుకోవడానికి చిన్న మెథడ్స్గా డివైడ్ చేస్తారనమాట. పెద్ద మెథడ్ అది. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 100 కిలోమీటర్లు పరిగెట్టాలి 10 నిమిషాలు ఒక రోజులో. ఒకేసారి పరిగెట్టాలంటే కష్టం. అప్పుడు ఏం చేస్తారు, ఒక 10 కిలోమీటర్లు పరిగెడతారు, రెస్ట్ తీసుకుంటారు. మరో 10 కిలోమీటర్లు పరిగెడతారు, రెస్ట్ తీసుకుంటారు. మరో 10 కిలోమీటర్లు పరిగెడతారు, రెస్ట్ తీసుకుంటారు. అలాగే 100 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేస్తారు ఫైనల్కి వచ్చేసరికల్లా. సో ఇక్కడ కూడా చాలా లెంతీగా ఉన్న ప్రోగ్రామ్ని షార్టేజ్ అంటే ఫంక్షన్స్ యూజ్ చేసి, మెథడ్స్ యూజ్ చేసి చిన్న మెథడ్గా యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఉపయోగం ఏంటి, ఎర్రర్స్ ఎక్కడైనా ఉన్నా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఏదైనా మోడిఫికేషన్ చేయాలంటే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బగ్గింగ్, కోడింగ్లో ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నా బగ్గింగ్ ఉన్నా మనం ఈజీగా ఐడెంటిఫై చేసి రిట్యూవ్ చేయొచ్చు అనమాట. అంతే, మళ్ళీ రీకలెక్ట్ చేసి రెన్యూవల్ చేయొచ్చు అనమాట. రీకోడింగ్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల ఉపయోగం అది. సో ఎంత పెద్ద లెంతీగా ఉన్న ప్రోగ్రామ్ అయినా సరే మాడ్యులారిటీ అనే కాన్సెప్ట్ ఉపయోగించి ఫంక్షన్స్గా డివైడ్ చేసుకుంటాం. ఈచ్ ఫంక్షన్ ఇండివిజువల్గా ఎగ్జిక్యూట్ అవుద్ది. సో బట్ ఫైనల్కి వచ్చేసరికల్లా మొత్తం ఒకేసారి అనేది అవుట్పుట్ మనకు వస్తుంది. ఒక్కొక్క ఫంక్షన్ ఒక్కొక్కసారి ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఫైనల్కి వచ్చేసరికల్లా మొత్తం ఫైనల్ రిజల్ట్ అనేది ఒకేసారి మనకి ఎగ్జిక్యూట్ అయ్యి మనకు వస్తుంది అనమాట. సో మాడ్యూల్ వల్ల బెనిఫిట్ అది. సో లెంతీగా ఉన్న ప్రోగ్రామ్ని సమ్ డివైడ్గా మెథడ్స్ రూపంలో డివైడ్ చేసుకుందన్నమాట. వాటిని ఫంక్షన్స్ అంటాం. సి లాంగ్వేజ్లో ఫంక్షన్స్ అంటాం, జావా పైథాన్ వీటిల్లో మెథడ్స్ అన్నమాట. సో పెద్దగా ఉన్న లెంతీ ప్రోగ్రామ్ని చిన్న మెథడ్స్గా డివైడ్ చేసుకోవడం రాసేదాన్ని మాడ్యులారిటీ అంటాం. ఒక్కొక్క మెథడ్ ఎన్ని మెథడ్స్ డివైడ్ చేసినా ఒక్కొక్క మెథడ్ కూడా ఇండివిజువల్గానే ఎగ్జిక్యూట్ అవుద్ది. బట్ ఫైనల్కి వచ్చేసరికల్లా రిజల్ట్ మాత్రం అవుట్పుట్ అనేది ఒకేసారి వస్తుంది అనమాట. ఓకేనా, ఫైనల్ రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కేస్ సెన్సిటివ్ గురించి తెలుసుకుందాం. సి లాంగ్వేజ్లో కేస్ సెన్సిటివ్ అంటే మన ఆల్ఫాబెట్స్ వచ్చేసరికి ఇంగ్లీష్లో రాస్తాం కదా, హై లెవెల్ లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ వచ్చేసరికి అది లోవర్ లెవెల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, హై లెవెల్లో కూడా రాసుకోవచ్చు. అంటే లోవర్ కేసులో కూడా రాయొచ్చు, అప్పర్ కేసులో కూడా రాయొచ్చు. ఇప్పుడు సపోజ్ వేరియబుల్ డిక్లేర్ చేసినప్పుడు స్మాల్ బిగ్ అదే అప్పర్ కేసులో రాయొచ్చు, స్మాల్ కేసులో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట వేరియబుల్స్ని. అర్థమవుతుందా? ఇప్పుడు సపోజ్ సి ప్రోగ్రాంలో మనము ఏమైనా డిక్లేర్ చేసేటప్పుడు సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇంట్ వేరియబుల్ ఎక్స్ని లోవర్ కేసులో వేరియబుల్ అనేది లోవర్ కేసులో మనము డిక్లేర్ చేసుకోవచ్చు, లేదా ఇంట్ ఎక్స్ అప్పర్ కేసులో కూడా డిక్లేర్ చేసుకోవచ్చు, లోవర్ కేసులో కూడా మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది అప్పర్ కేసు, ఇది లోవర్ కేసు. సో సి లాంగ్వేజ్ అనేది ఏ లాంగ్వేజ్ అప్పర్ కేసులో అనేది రాసుకోవచ్చు. బోత్ యూజింగ్ సి లాంగ్వేజ్ ఇస్ బోత్ యూజింగ్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేస్. ఓకే, అర్థమైందా? సో కేస్ సెన్సిటివ్ అంటే అదనమాట. మనం ఏవైనా డిక్లేర్ చేసేటప్పుడు అవి అప్పర్ కేసులో అయినా రాసుకోవచ్చు, లోవర్ కేసులో అయినా సరే మనం డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. అది కేస్ సెన్సిటివ్ అంటే. ఇప్పుడు ఎక్స్టెన్సిబిలిటీ అంటే మన రాసే ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే సి ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, కొత్త ఫ్యూచర్స్ని యాడ్ చేసుకోవచ్చు సి లాంగ్వేజ్లో. అర్థమవుతుందా? ఆ యొక్క గొప్ప ప్రత్యేకత సి లాంగ్వేజ్కి ఉందన్నమాట. సో సి లాంగ్వేజ్లో ఎక్స్టెన్సిబిలిటీ అంటే మనం ఒక కోడ్ రాసేటప్పుడు దాన్ని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదా కొత్త ఫ్యూచర్స్ని యాడ్ చేసుకోవచ్చు, కొత్త అప్డేట్ చేసుకోవచ్చు. దాన్ని ఎక్స్టెన్సిబిలిటీ అంటారు అనమాట. సి లాంగ్వేజ్ ఇంతే ఉంది అని కాదు, కన్నా మనకి ఏం కావాలో అది యాడ్ చేసుకోవచ్చు, ఏం వద్దో అది డిలీట్ చేసుకోవచ్చు, ఇంకా మనకి కొత్త ఫ్యూచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రోగ్రామ్ రాసేటప్పుడు మధ్యన మనం ఆ ప్రోగ్రామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఇంకా కొత్త ఫ్యూచర్ని కానీ కొత్త ప్రోగ్రామింగ్ కానీ కొత్త మెథడ్స్ కానీ డిక్లేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ యొక్క ఫ్యూచర్ అనేది ఎక్స్టెన్సిబిలిటీ అనే ఫ్యూచర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ వన్ పవర్ఫుల్ అని ఎందుకన్నామంటే సి లాంగ్వేజ్ ఇస్ ప్రొవైడెడ్ ఏ నెంబర్ ఆఫ్ డేటా టైప్స్. సి లాంగ్వేజ్ అనేది యూజర్కి యూజ్ అవ్వడం కోసం, యూజర్ ఈజీగా ఉండడం కోసం, యూజర్కి ప్రోగ్రామ్ రాసేటప్పుడు కన్వీనియంట్గా ఉండడం కోసం చాలా డేటా టైప్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేవిధంగా నెక్స్ట్ ఏంటి,
సెట్ ఆఫ్ ఆపరేటర్స్. సి లాంగ్వేజ్ని ఎలా వాడాలో, ఎన్ని విధాలుగా వాడాలో దానికి కావాల్సిన ఆపరేటర్స్ అన్నీ కూడా సి లాంగ్వేజ్ అనేది ప్రొవైడ్ చేసింది అనమాట. సో అందుకే సి లాంగ్వేజ్ అనేది యూజ్ఫుల్గా యూజర్కి ఉండడం కోసం సెట్ ఆఫ్ ఆపరేటర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఫస్ట్ పాయింట్ ఏంటి, డేటా టైప్స్. డేటా టైప్స్ ఏ విధంగా ఏ వాల్యుయేషన్ స్టోర్ చేసుకోవాలో దానికోసం డేటా టైప్స్ ఇంట్రడ్యూస్ చేసింది. సి లాంగ్వేజ్ని ఎలాగ ఆపరేట్ చేయడం కోసం సెట్ ఆఫ్ ఆపరేటర్స్, నెంబర్ ఆఫ్ 8 రకాల ఆపరేటర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అదేవిధంగా సి లాంగ్వేజ్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. సి లాంగ్వేజ్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా యూజర్కి అర్థమవడం కోసం, యూజర్ ఈజీగా ఆపరేట్ చేయడం కోసం సి లాంగ్వేజ్ని కంట్రోల్ స్టేట్మెంట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి దీన్ని పవర్ఫుల్ అని అన్నామన్నారు సి లాంగ్వేజ్ని. అదొక ఫ్యూచర్. నెక్స్ట్ వన్, ఎఫిషియెంట్ ఆఫ్ యూజ్ పాయింటర్స్. పాయింటర్స్ వాళ్ళ బెనిఫిట్ ఏంటంటే డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. డైరెక్ట్గా మనం ఏదైనా డిక్లేర్ చేస్తే మెమొరీని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది. ఈ పాయింటర్ అనే కాన్సెప్ట్ వల్ల సి లాంగ్వేజ్ అనేది ఫెయిల్ అయిపోయింది అనమాట. ఎందుకంటే మెమొరీని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవడం వల్ల యూజర్కి కానీ యూజ్ చేసే వాళ్ళకి మెమొరీ లొకేషన్ తెలిసిపోవడం వల్ల డేటా అనేది లీక్ అయిపోతుంది అనమాట. సో అందుకు పాయింటర్ అనే కాన్సెప్ట్ని మిగతా లాంగ్వేజ్లో తీస్తారు. సో దీనివల్ల పాయింటర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మెమొరీని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకుంటుంది. సో అది ఒక బెనిఫిట్ అనమాట. పాయింటర్ అనే కాన్సెప్ట్ డైరెక్ట్గా మెమొరీని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాతది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకన్నామో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది ప్రీవియస్ కేసులో. సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకన్నాం, సి లాంగ్వేజ్ యూజ్ టు బోత్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సి లాంగ్వేజ్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సి లాంగ్వేజ్ని మనం సిస్టమ్ సాఫ్ట్వేర్లో యూజ్ చేసాం కాబట్టి ఎగ్జిక్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో చెప్తాను మీకు, స్పీడ్ దీంట్లో చెప్తాను. సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకన్నామో ఆల్రెడీ చెప్పాను. సి లాంగ్వేజ్ ఈజ్ యూజ్ బోత్ రైట్ బోత్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. సి లాంగ్వేజ్లో మన సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటే ఏంటి, ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటంటే ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్ ఆండ్రాయిడ్, విండోస్, మ్యాక్స్, లైనాక్స్, వీటిల్లో సి లాంగ్వేజ్ని ఇంప్లిమెంట్ చేసేసి వాటిని డెవలప్ చేశారనమాట. ఇప్పుడు సి లాంగ్వేజ్ లేదు, ఏ ఓఎస్ కూడా లేదు. ఆఖరికి గూగుల్ ఇప్పుడు అప్లికేషన్ సాఫ్ట్వేర్కి వచ్చేసరికి గూగుల్ క్రోమ్, వాట్సాప్ ఇలాంటి అప్లికేషన్స్ గూగుల్ క్రోమ్ను కూడా సి లాంగ్వేజ్ ఉపయోగించి డెవలప్ చేశారనమాట. సో అందుకే సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. అటు హై లెవెల్ లాంగ్వేజ్ అనలేదు, ఇటు లో లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. ఎందుకంటే లో లెవెల్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది, హై లెవెల్ లాంగ్వేజ్కి సపోర్ట్ చేస్తుంది సి లాంగ్వేజ్ అనేది. అందుకు సి లాంగ్వేజ్ని మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. సో ఇప్పుడు స్పీడ్ అని ఎందుకు అన్నారంటే సి లాంగ్వేజ్ సపోర్ట్స్ సిస్టమ్ సపోర్ట్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సపోర్ట్ సాఫ్ట్వేర్ అంటే సి లాంగ్వేజ్ ఓఎస్ఎల్కి సపోర్ట్ చేస్తుంది, అంటే ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేయడం జరుగుతుంది సి లాంగ్వేజ్ని. అందుకే సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని ఎలా తెలుస్తుందంటే మిగతా వాటితో పోల్చుకుంటే ఇప్పుడు లాంగ్వేజ్లు ఉన్నాయి కదా, పైథాన్, జావా, HTML, CSS, జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ లాంగ్వేజ్లతో పోల్చుకుంటే సి లాంగ్వేజ్ అనేది చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే సి లాంగ్వేజ్ సపోర్ట్ సిస్టమ్ సాఫ్ట్వేర్, అంటే మనం ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓఎస్ని ఇంప్లిమెంట్ చేయాలని సి లాంగ్వేజ్ అనేది మనం సి లాంగ్వేజ్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాం. మరి ఓఎస్లోనే మనం ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి మరి ఆ ఓఎస్లోనే మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ అనేది మనకు ఓఎస్ ఇవ్వాలి. సో సి లాంగ్వేజ్లో చాలా ఫాస్ట్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. మిగతా లాంగ్వేజ్లతో పోల్చుకుంటే విత్ ఇన్ సెకండ్లో మనకి ఎగ్జిక్యూట్ అనేది చాలా ఫాస్ట్ విత్ ఇన్ సెకండ్లో అయిపోతుంది అనమాట. సో సి లాంగ్వేజ్ వల్ల ఇదొక బెనిఫిట్ అనమాట. సో ఇప్పుడు పోర్టబిలిటీ. ఇక్కడ మీకు నిజం చెప్తున్నా, ఇది పోర్టబిలిటీ అని ఎందుకు అన్నామంటే, పోర్టబిలిటీ అంటే ముందు చెప్తున్నా ఒక చిన్న మీకు పోర్టబిలిటీ గురించి చెప్పేస్తాను, తర్వాత ఇంకో విషయం చెప్తాను. పోర్టబిలిటీ అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ని మనం ఏ ప్లాట్ఫామ్ మీద రాసి ఎగ్జిక్యూట్ చేస్తామో, అంటే ప్లాట్ఫామ్ అంటే ఓఎస్. మనం ఇప్పుడు సపోజ్ సి లాంగ్వేజ్ని విండోస్లో ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసామనుకో, మనకు ఒక బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని లైనెక్స్లో ఎగ్జిక్యూట్ చేసామనుకో, వస్తే దాన్ని పోర్టబిలిటీ అంట. అంటే ఒక ప్లాట్ఫామ్ దాన్ని వారా అంటారు, WORA అంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. అంటే
ఒక సాఫ్ట్వేర్ మీద ఒక ఓఎస్ మీద నువ్వు ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ని తీసుకెళ్ళి ఏ ఓఎస్ మీద రన్ చేసినా సరే అది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దాన్నే పోర్టబిలిటీ అంటారు, దాన్నే ప్రోగ్రామ్ ఇండిపెండెంట్ అంటారు అనమాట. ప్రోగ్రామ్ ఇండిపెండెంట్. కానీ సి లాంగ్వేజ్ మాత్రం అది సపోర్ట్ చేయదు. మీకు సి లాంగ్వేజ్లో సి లాంగ్వేజ్ ఫీచర్స్కి వచ్చేసరికి పోర్టబిలిటీ అంటారు, కానీ పోర్టబిలిటీ చెప్పుకోవడం వరకే. కానీ సి లాంగ్వేజ్ అనేది నువ్వు సపోజ్ విండోస్ 10లో కానీ విండోస్ 10 అనే ఓఎస్లో నువ్వు సి ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ వచ్చేసింది. సో నీకు వచ్చిన బైట్ కోడ్ని నీ పెన్ డ్రైవ్లోకి అందులోకి కాపీ చేసుకొని లైనెక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలోకి లేదా ఐఫోన్ యాపిల్ ఉంది కదా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టంలో తీసుకెళ్ళి ఆ బైట్ కోడ్ని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నీకు అవుట్పుట్ రాదు. సి లాంగ్వేజ్ డిపెండెంట్ లాంగ్వేజ్, నాట్ ఇండిపెండెంట్. సి లాంగ్వేజ్ అనేది డిపెండెంట్ లాంగ్వేజ్. డిపెండెంట్ అంటే నువ్వు ఏ ఓఎస్ మీద అయితే సి ప్రోగ్రామ్ని రాసి ఎగ్జిక్యూట్ చేస్తావో మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని నువ్వు కాపీ చేసి అదే ఓఎస్ వేరే సిస్టంలో అదే ఓఎస్ ఇప్పుడు విండోస్లో నువ్వు ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసావు అనుకో, అక్కడ ఆ ప్రోగ్రామ్ నువ్వు ఆ బైట్ కోడ్ తీసుకొని నువ్వు పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని కాపీ చేసి ఇంకో సిస్టంలో కూడా విండోస్ ఉంటే కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే కానీ నువ్వు తీసుకొచ్చిన బైట్ కోడ్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ కాదు. అది ప్రోగ్రామ్ డిపెండెంట్. అందుకే సి లాంగ్వేజ్ని ప్రోగ్రామ్ డిపెండెంట్ లాంగ్వేజ్ అంటారు. ఇది ఇక్కడ పోర్టబిలిటీ అంటే మెయిన్ అర్థం ఏంటి, ఒక ఓఎస్లో నువ్వు ప్రోగ్రామ్ రాస్తే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నీకు వచ్చిన బైట్ కోడ్ని కాపీ చేసుకుని ఎనీ ఓఎస్ ఏ ఓఎస్లో అయినా సరే నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే నువ్వు విండోస్లో ప్రోగ్రామ్ రాస్తే ఆ వచ్చిన బైట్ కోడ్ నువ్వు కాపీ చేసుకొని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకుని లైనెక్స్లో కానీ యాపిల్ ఐఓలో కానీ మ్యాక్లో కానీ లైనెక్స్లో కానీ వీటిలో లేక బ్లాక్బెర్రీలో కానీ ఏ ఓఎస్లో అయినా సరే నువ్వు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఒక ప్లాట్ఫామ్ మీద రాస్తే ప్రోగ్రామ్ని ఆ వచ్చిన బైట్ కోడ్ని ఎనీ ప్లాట్ఫామ్ మీద అయినా సరే నువ్వు ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అది పోర్టబిలిటీ అంటే. బట్ సి లాంగ్వేజ్లో అది వర్క్ అవ్వదన్నమాట జనరల్గా. సో ఫ్యూచర్స్కి వచ్చేసరికల్లా మీకు పోర్టబిలిటీ అని చెప్పేస్తారు, కానీ పోర్టబిలిటీ అనేది జరగదు సి లాంగ్వేజ్లో. నువ్వు ఏ ఓఎస్లో అయితే నువ్వు ప్రోగ్రామ్ రాస్తావో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చిన బైట్ కోడ్ని నువ్వు కాపీ చేసుకొని మళ్ళీ వేరే సిస్టంలో అదే ఓఎస్ అదే ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే కానీ నువ్వు ఎగ్జిక్యూట్ చేయలేవు, ఎగ్జిక్యూట్ అవ్వదన్నమాట. అదే జావా పైథాన్ HTML అనుకో అవి వారా అనమాట. రైట్ వన్స్ రన్ ఎనీవే. ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మీద నువ్వు ఆ లాంగ్వేజ్ని రాసి డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు విండోస్లో నువ్వు ఓఎస్ జావా ప్రోగ్రామ్ రాసావు, ఎగ్జిక్యూట్ చేసావు, ఆ వచ్చిన బయట కూడా నువ్వు పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని లైనెక్స్లో నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. యాపిల్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. బ్లాక్బెర్రీ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. మ్యాక్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జిక్యూట్ అయిపోద్ది. దాన్ని వారా అంటారు అనమాట. రైట్ వన్స్ రన్ ఎవే. బట్ సి లాంగ్వేజ్ అలా కాదు. విండోస్లో ఎగ్జిక్యూట్ చేస్తే అదర్ సిస్టంలో కూడా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే కానీ ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమవుతుందా? సో మనకి జావా సి లాంగ్వేజ్ ఫ్యూచర్స్ వచ్చేసరి కల్లా పోర్టబిలిటీ అని చెప్తారు, కానీ సో ఏ ఓఎస్లో అయినా సరే రాసుకోవచ్చు. బట్ ఏ ఓఎస్లో అయితే రాస్తావో ఆ ఓఎస్లోనే ఎగ్జిక్యూట్ అవ్వద్దు అనమాట. డిఫరెంట్ ఓఎస్లో ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకేనా? మీకు చిన్న క్లారిటీ ఇవ్వడం కోసం ఇంత డెఫినేషన్ చెప్పాను అనమాట. సో చెప్పాను కదా, సి లాంగ్వేజ్ ఫ్యూచర్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మాడ్యులారిటీ అంటే మరొకసారి చెప్తున్నా, ఏదైనా లెందీగా ఉన్న ప్రోగ్రామ్ని యూజర్కి అర్థం చేసుకోవడానికి కష్టం కాబట్టి దాన్ని చిన్న చిన్న మెథడ్స్గా డివైడ్ చేస్తారు. అంటే ఫంక్షన్స్ యూజ్ చేస్తారు అనమాట. ఫంక్షన్స్ యూజ్ చేసి చిన్న చిన్న ఫంక్షన్స్గా డివైడ్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది అనమాట యూజర్కి అండర్స్టాండింగ్. అలా చిన్న చిన్న ఫంక్షన్స్గా డివైడ్ చేయడం వల్ల ఎక్కడైనా ఎర్రర్స్ ఉంటే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో యూజర్కి ఈజీ అవుతుంది అనమాట. కేస్ సెన్సిటివ్ అంటే సి లాంగ్వేజ్ని అప్పర్ కేసులోనైనా రాసుకోవచ్చు, లోవర్ కేసులోనే రాసుకోవచ్చు. సి లాంగ్వేజ్ యూజ్ రైట్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోవర్ కేసు. తర్వాత పాయింటర్స్ ఏంటి, దానివల్ల యూజ్ ఏంటంటే డైరెక్టర్గా మెమొరీని యాక్సెస్ చేసుకుంటుంది అనమాట, ఎనీ మీడియేటర్ లేకుండా. ఓకేనా? తర్వాత మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని ఎందుకన్నామంటే, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే సి లాంగ్వేజ్ యూజ్ టు రైట్ బోత్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అండ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్. సి లాంగ్వేజ్ అనేది ఓఎస్ఎల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది, అండ్ యాప్స్ అండ్ అప్లికేషన్స్లో డెవలప్ చేయడానికి కూడా సి లాంగ్వేజ్ ఉపయోగపడుతుంది. అందుకు మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అన్నారు. స్పీడ్, సి లాంగ్వేజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. మిగిలిన లాంగ్వేజ్లతో పోల్చుకుంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని మనకు ఎలా తెలుస్తుంది? మిగిలిన లాంగ్వేజ్లు పైథాన్, HTML, జావా, పైథాన్ ఉన్నాయి కదా,
ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయ్యే కన్నా 10 టైమ్స్ చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట సి లాంగ్వేజ్. అది తర్వాత పోర్టబిలిటీ అని చెప్పాను. పోర్టబిలిటీ అంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ని ఒక ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలో రాస్తే ఆ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఆ బయట కోడ్ని మనం ఒక పెన్ డ్రైవ్లో కానీ ఎక్కడైనా కాపీ చేసుకుంటే ఇంకే అనదర్ ఓఎస్లు అందులో అయినా సరే ఎగ్జిక్యూట్ అయిపోతాయి. ఇప్పుడు చెప్పాను కదా, విండోస్లో నువ్వు ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూట్ చేసి ఆ బయట కోడ్ నువ్వు కాపీ చేసుకొని పెన్ డ్రైవ్లోకి, తర్వాత మ్యాక్లో కానీ ఐఓలో కానీ లైనక్స్లో కానీ ఐఫోను యాపిల్ ఓఎస్లో కానీ ఎక్కడైనా సరే ఎగ్జిక్యూట్ చేసి వచ్చనమాట. సో రైట్ వన్స్ రన్ ఎనీవేర్ ఎక్కడైనా సరే ఒకసారి ప్రోగ్రామ్ రాస్తే ఆ ప్రోగ్రామ్ నువ్వు ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసి వచ్చు. దాన్ని పోర్టబిలిటీ అంటారు. బట్ సి లాంగ్వేజ్ అలా కాదనమాట. సి లాంగ్వేజ్ నువ్వు ఏ ప్లాట్ఫామ్ మీద అయితే సి లాంగ్వేజ్ రాస్తావో అదే ప్లాట్ఫామ్ మీద మాత్రం ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే నువ్వు ఏ ఓఎస్ మీద అయితే నువ్వు కోడింగ్ రాసి ఎగ్జిక్యూట్ చేస్తావో మళ్ళీ ఆ కోడ్ని నువ్వు కాపీ చేసుకుని అదే ఓఎస్ ఉన్న సిస్టంలో రన్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫరెంట్ ఓఎస్లో అయితే ఎగ్జిక్యూట్ అవ్వదు. సి లాంగ్వేజ్ డస్ నాట్ సపోర్ట్ పోర్టబిలిటీ. ఓకేనా, అర్థమైందా? మీకు ఇండిపెండెంట్ అంటే డిపెండెంట్ ఏంటో కూడా చెప్తాను. వాట్ ఈజ్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ అంటే ఏంటి, ఇండిపెండెంట్ అంటే ఏంటి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పవర్ఫుల్ అంటే చెప్పాను, చాలా డేటా టైప్స్ ఉంటాయి మనకి ప్రొవైడ్ చేస్తుంది యూజర్కి యూస్ఫుల్ అవ్వడం కోసం. అండ్ ఆపరేటర్స్, సి లాంగ్వేజ్ని ఈజీగా ఆపరేట్ చేయడం కోసం 8 రకాల ఆపరేటర్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కండిషన్ స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా ఎక్కువలో ప్రొవైడ్ చేసింది అనమాట సి లాంగ్వేజ్. సో అందుకు పవర్ఫుల్ అని అనమాట. తర్వాత ఎక్స్టెన్సిబిలిటీ, సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఎప్పుడైనా సరే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా సరే ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సి లాంగ్వేజ్ని ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకు కావాలంటే కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది దాన్ని ఎక్స్టెన్సిబుల్ అంటారు. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను. ఇలాగే బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు కూడా మన క్లాస్ మీకు గుర్తనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో ఏ వీడియోస్ అయినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్లో వస్తాయి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు వీడియో ఎలా కనిపించింది కూడా మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ వీడియోలో ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్, ప్రోగ్రామ్ డెవలప్మెంట్ స్టెప్స్, ఒక ప్రోగ్రామ్ని ఎలా డెవలప్మెంట్ చేస్తారు, ఎన్ని స్టేజ్ల్లో డెవలప్ చేస్తారు, ఎన్ని స్టేజ్లు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.